స్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సరిగా రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. 64 మంది ఆ ఎమ్మెల్యేలందరూ కూడా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సంతకాలతోటి కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా రాజ్భవన్కి వెళ్ళి ఆ సంతకాలు చేసినటువంటి ఆ పేపర్ను కూడా గవర్నర్కి అందచేయడం జరిగింది. అందరూ కూడా ఏకతాటిగా ఎన్నుకున్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వారు కోరినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాత్రం ముఖ్య నేతలు అంటే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ముఖ్యమంత్రితో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కూడా పిలవాలని చెప్పేసి వీరు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఒక ఇన్విటేషన్ కూడా పంపించినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రమాణ స్వీకారం పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎల్బీ స్టేడియం అంతా కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు